Hi friends, welcome to our channel Model Ideas YouTube channel. Friends, ఈరోజు వీడియోలో ఏపీపీజీ సెట్ 2021 ఎంఎస్సి సైకాలజీ సిలబస్ గురించి తెలుసుకోబోతున్నామండి. పీజీ ఎంట్రన్స్ ఈ ఇయర్ ఏపీలో వచ్చేసి అన్ని యూనివర్సిటీస్ ఆల్ యూనివర్సిటీస్ కలిపి ఒకే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహించబోతున్నారు. ఇది టోటల్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి, అంటే సిబిటిని నిర్వహిస్తున్నారు. ఈరోజు మనం ఎంఎస్సి సైకాలజీ సిలబస్ గురించి టోటల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్సి సైకాలజీకి ఎవరైతే అర్హులు, హూ ఇస్ ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఈ ఎంఎస్సి సైకాలజీ పీజీ సైకాలజీ చేసే వాళ్ళు ఎవరంటే ఎనీ డిగ్రీ. సీ హియర్ ఫ్రెండ్స్, ఎంఎస్సి సైకాలజీ నోటిఫికేషన్ క్లియర్లీ ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఎంఎస్సి సైకాలజీ చేయాలనుకున్న వాళ్ళు పాస్డ్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై ఎనీ గవర్నమెంట్ యూనివర్సిటీ. అంటే డిగ్రీ డిగ్రీ ఏది చదివినా కూడా మీరు ఎంఎస్సి సైకాలజీ చేయవచ్చు. హూ ఇస్ ద ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అంటే ఎనీ డిగ్రీ పాస్. ఓకేనా ఫ్రెండ్స్, డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. సో ఈరోజు మనం ఎంఎస్సి సైకాలజీ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూ సిలబస్ అండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా సిలబస్ చేంజ్ చేశారు. ఈరోజు ఏపీపీజీ సెట్ సిపి ఎంఎస్సి సైకాలజీకి సంబంధించినటువంటి సిలబస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ వచ్చేసి డెఫినేషన్స్. వాట్ ఈజ్ సైకాలజీ, సైకాలజీ డెఫినేషన్స్, స్కూల్స్ అండ్ ఫీల్డ్స్ ఆఫ్ సైకాలజీ. ఇంట్రడక్షన్లో ఏ పార్ట్ డెఫినేషన్స్, స్కూల్స్ అండ్ ఫీల్డ్స్ ఆఫ్ సైకాలజీ అంట. నెక్స్ట్ బి మెథడ్స్ ఆఫ్ సైకాలజీ, ఇంట్రోస్పెక్షన్, అబ్జర్వేషన్, కేస్ స్టడీ, ఇంటర్వ్యూ, సర్వే అండ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్. దిస్ ఈజ్ ద టోటల్ ఇంట్రడక్షన్ పార్ట్ అండి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, సైకాలజీ ఏ డిగ్రీ ఎవరు చదివినా కూడా చేయొచ్చండి. ఇది చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. సైకాలజీకి చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. తొందరగా ఈజీగా చదువుకోవడం కూడా ఈజీగా అవుతుంది. కొంచెం కష్టపడితే దీనిలో మీరు 100% సక్సెస్ఫుల్ అవుతారు. ఎక్కువ సిలబస్ కూడా లేదు ఈ ఎంట్రన్స్ టెస్ట్కు. జస్ట్ 11 టాపిక్స్ ఏమో ఉన్నాయి అంతే. దీంట్లో చిన్న చిన్న సబ్ టాపిక్స్ ఉన్నాయి. చాలా ఈజీ సబ్జెక్టు ఎంఎస్సి సైకాలజీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ టాపిక్ వెళ్ళిపోదాం. సెకండ్ టాపిక్ వచ్చేసి బయాలజికల్ బేసిస్ ఆఫ్ బిహేవియర్, స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూరన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టాపిక్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూరన్, ద నర్వ్ సిస్టమ్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ బి వచ్చేసి హార్మోన్స్ అండ్ బిహేవియర్, మెయిన్ ఎండోక్రైన్ గ్లాండ్స్. నెక్స్ట్ దేర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద హార్మోన్స్, మెకానిజమ్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి సెన్సేషన్ అండ్ పర్సెప్షన్ అండ్ సెన్సరీ ప్రాసెస్. దీంట్లో వచ్చేసి మెయిన్గా సెన్సరీ ఆర్గన్స్ గురించి ఉంటాయండి. అంటే మన బాడీలో జరిగేటటువంటి మూమెంట్స్ మొత్తాన్ని కలిపి మన యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అన్నది క్లియర్గా ఈ టాపిక్లో ఉంటుందండి. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ నెక్స్ట్ థియరీ ఆఫ్ విజన్ అండ్ హియరింగ్. నెక్స్ట్ సబ్లిమినల్ పర్సెప్షన్ అండ్ సిగ్నల్ డిటెక్షన్ థియరీ. నెక్స్ట్ అటెన్షన్ అండ్ పర్సెప్షన్. దీంట్లో ఏ టాపిక్ వచ్చేసి టైప్స్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ అటెన్షన్, డిస్ట్రాక్షన్స్, డివిజన్స్, ఫ్లక్చుయేషన్స్ అండ్ స్పాన్ ఆఫ్ అటెన్షన్స్. నెక్స్ట్ బి టాపిక్ పర్సెప్షన్, ఆర్గనైజేషన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్సెప్షన్స్. నెక్స్ట్ పర్సెప్చువల్ కాన్స్టెంటీస్ ఇల్యూషన్స్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఈజ్ మోటివేషన్ అండ్ ఎమోషన్. దీంట్లో ఏ టాపిక్ వచ్చేసి మోటివేషన్ అండ్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ మోటివ్స్, బయో అండ్ సైకో సోషల్ మోటివ్స్. నెక్స్ట్ థియరీ ఆఫ్ మోటివేషన్, మాస్లో థియరీ ఆఫ్ మోటివేషన్ అండ్ ఫ్రాయిడ్స్ unconscious motivation. B topic emotions definition and nature of emotions, types of emotions, theories of emotions,
James Long, Kennan Bott. Fifth topic is learning. What is learning? First of all, definition of learning: classical conditioning, operant conditioning, learning by insight and observation, latent learning. B topic is role of motivation and maturation in learning, reward and punishment. Next topic is learning curves, efficient methods of learning, transfer of learning. This is the total learning subtopics. Sixth topic is memory and forgetting. What is memory? Definition: memory and types of memory, methods of measuring memory, information processing model of memory. B topic is forgetting meaning. Next, nature and causes, methods to improve memory. Seventh topic is thinking. What is thinking? First one is what is thinking? Definition: mental image concepts. B topic is reasoning, deductive and inductive reasoning, problem solving, impediments to problem solving. C, creative thinking, meaning and stages of creative thinking. Next one, characteristic of creative people. Eighth topic is intelligence. Intelligence is the main topic. Subtopics are intelligence definitions. First of all, definition: what is intelligence? Second one, theories of intelligence. Spearman two-factor theory. Next, Thurston multi-factor theory and Sternberg's triarchtic theory of intelligence. Next, measurement of intelligence, concepts of IQ, types of intelligence test, intellectually gifted and retarded. Next, C topic is role of heredity and environment on intelligence. Ninth topic is nature and scope of social psychology. A, definition: nature and scope of social psychology. Definitions. After that, nature and scope of social psychology. B topic is social perceptions, attribution, socialization and attitudes. This is the ninth subtopics. Ninth topic, subtopics. Next, 10th one, meaning, nature and importance of child psychology. The subtopics are concepts of growth and development, principles of development. B, methods of studying human development. And next, 11th topic, stages of development. Stages of development: prenatal development, infancy, babyhood, childhood and adolescence. Finally, childhood and adolescence. So friends, these are all MSc Psychology syllabus. Okay na friends, this is the small syllabus, not heavy syllabus. Okay na friends, thank you everyone.